నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా మహిళా దినోత్సవం, ప్రతిభావంతులకు ఘన సత్కారాలు. సమస్యల పరిష్కార దిశగా యనమల దివ్య పాలన, ప్రజా దర్బారుకు విశేష స్పందన. అనకాపల్లిలో మహిళా దినోత్సవం, హాజరైన అయ్యన్న, కొల్లు రవీంద్ర. విజయనగరంలో ఎల్లమ్మ సిరిమానోత్సవం, పోటెత్తిన భక్తజనులు. మహిళా సాధికారతకు పునాదులు వేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ స్ఫూర్తి నారీమణులు మరవజాలరని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లిలో కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులతో కలిసి అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మహిళా శక్తి సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పలువురు అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా మంచి పాలకులు ఇచ్చారు. మీరందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలా, పప్పులు కాదు, ఆర్థికంగా బాగుపడాలా, ఉపన్యాసాలు కాదు. ఈ ఆర్థికంగా బాగుపడాలంటే మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలా? సమాజంలో అంతా చెప్పారు కదా, ఒక మహిళ ఇంటికి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం చేసుకుంటారు, బ్రహ్మాండంగా. ఒక సామాన్య మహిళ అంతరిక్షంలో పడింది పరిస్థితి వచ్చేయాలి. అది మహిళా శక్తి. అంటే మీరు ఏదో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాదు, మనకు వద్దు. ఎందుకు ఇస్తే ఎంత ఇస్తారా? 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు నెలకి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారాలు చేసుకొని 4 డబ్బులు సంపాదించి ఈ సమాజంలో గర్వంగా మీరు మీ కుటుంబం బ్రతికే విధంగా మీరు ఎదగాల. దానికి ఏం చేయాలో ఆలోచించాలా? ప్రభుత్వం వచ్చి ఈ ముఖ్యమంత్రి ఎంత ఇస్తాడు, ఆ ముఖ్యమంత్రి ఎంత ఇస్తాడు, ఇయ్య మనకు అది ఎందుకంటే మాది ఎందుకు? మనకి అవసరమైతే ప్రభుత్వానికే మేము అప్పిస్తా ఉన్న స్థాయికి ఎదగాలి. మనం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం తీసుకెళ్తూ 2025వ సంవత్సరం ఇవాళ సమాన హక్కులు మహిళలకు కూడా ఉండాలి, సమాన అవకాశాలు మహిళలకు కూడా ఉండాలి, సమాన పదవులు మహిళలకు కూడా ఉండాలనే థీమ్తో 2025వ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతాం. చాలా ఎందుకంటే మహిళ లేనిది జననం లేదు, మహిళ లేనిదే జీవం లేదు, మహిళ లేనిదే గమనం లేదు, మహిళ లేనిదే ఈ సృష్టి లేదనేది జగమెరిగినటువంటి సత్యం. ఈ సందర్భంగా చేస్తాను. ఏ కుటుంబంలో చూస్తున్నా ఆ కుటుంబానికి మగవాళ్ళు బయటకు వెళ్ళినా ఆ కుటుంబాన్ని చక్కదిద్దేది ఆడవాళ్ళే. ఇందాక మరి భక్తులు చెప్పినట్టుగా ఎవరికైనా సెలవు ఉండదు, కానీ మహిళలకి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వాళ్ళకి సెలవులు ఉండదనేది జగమెరిగినటువంటి సత్యం. మన సమస్యకు ప్రభుత్వ విప్ యనమల దివ్య పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇందుకోసం వారానికోమారు ప్రజా దర్బార్ నిర్వహించాలని సంకల్పించిన ఎమ్మెల్యే ఈ బృహత్తర కార్యక్రమానికి ఇవాళ శుభారంభం చేశారు. కాకినాడ జిల్లా తేటగుంట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు విశేష స్పందన లభించింది. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన యనమల దివ్య మిగతా వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తుని నియోజకవర్గాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న ఎమ్మెల్యే యనమల దివ్య వివక్షత లేని సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్లో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలపై అవగతం చేసుకున్న యనమల దివ్య కూటమి 9 నెలల పాలనలోనే ఆ గ్రామము ఈ గ్రామము అని చూడకుండా అభివృద్ధి పనులకు నిధులు ఇప్పించారు. ఇకపై మీ సమస్యకు పరిష్కార మార్గం చూపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఎమ్మెల్యే ఆ దిశగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్కు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే యనమల దివ్య. ఫస్ట్ గ్రీవెన్స్ కే
ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. తొండంగి, తుని, కోటనందూరు మండలాలతో పాటు తుని టౌన్ నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన సమస్యలపై అక్కడున్న అధికారులకు సంబంధిత సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండకూడదని, మండల అధికారుల పరిధిలో ఉండే సమస్యలను పరిష్కరించాలని, జిల్లా స్థాయికి వెళ్లే సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇవాళ వచ్చిన ప్రభుత్వపరమైన వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడంతో జనం హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి ఎమ్మెల్యే మా దివ్యమ్మ తోడుంటే మాకు చింతే ఉండబోదన్నది పబ్లిక్ టాక్. అందరికీ నమస్కారం. ముందుగా తుని నియోజకవర్గ మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కేవలం మహిళల వెల్ఫేరే కాకుండా వాళ్ళ డెవలప్మెంట్ హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం మేమంతా కూడా. అలాగే తుని నియోజకవర్గం ప్రతి వారం ఒక రోజున మన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ తుని నియోజకవర్గం చుట్టూ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సమస్యలతో ఉన్నారో, ప్రభుత్వ సమస్యలతో అర్జీలు కానీ మీ అర్జీలు మాకు సమర్పించవచ్చు. ఇక్కడ ఏ రోజు అన్నది మేము త్వరలో మీకు తెలియజేస్తాము. ప్రతి వారం కూడా ఈ గ్రీవెన్స్ సెల్ అనేది కండక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇక్కడే ఉంటారు. మీ పని ఇక్కడికిక్కడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఫాలో అప్ కూడా చేసుకుంటాము. కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా కానీ మీరందరూ వచ్చి మీ అర్జీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజున గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి మా రాపాక గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు అందరూ కూడా వచ్చి గ్రామంలో సుమారు గత 5 సంవత్సరాల్లో కూడా ఏమీ పట్టించుకోకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్ వదిలేసినటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ చేయమని, అలాగే సుమారు 2000 మీటర్లు సిమెంట్ రోడ్లు, 2000 మీటర్లు డ్రైన్లు, అలాగే గత గవర్నమెంట్ జరిగినటువంటి వైసీపీ భూ సర్వే తోసుకోవడానికి మొదలైనటువంటి రీసర్వేలో మా గ్రామంలో ఉన్నటువంటి సుమారు 200 ఎకరాలు డీపట్టా భూముల్ని, రీవోల్స్ గా ఉన్నటువంటి భూములు కూడా పార్టీ వైజ్ గా గుర్తించి టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరి పీఓల్స్ చేయకుండా వదిలేయడం, దాంతోపాటు గ్రామంలో వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏమీ కూడా పట్టించుకోకుండా ఉండడంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చి మా గ్రామం నుండి అందరూ కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి సమస్యలన్నీ ఒక రిప్రజెంటేటివ్ రూపంలో ఇవ్వడం, అలాగే మా నాయకులు చెప్పినట్టు సెల్టర్ ప్రాబ్లమ్స్, ఇంకా స్కూళ్ళు, అలాగే గత గవర్నమెంట్ లో నిర్వహించినటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్, స్కూళ్ళు బిల్డింగ్స్ అన్ని కూడా నిరుపయోగంగా వదిలేసి ఇన్కంప్లీట్ లో ఉండిపోతే ఈరోజు మా ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేటివ్ ఇవ్వడం, తక్షణమే ఎంఆర్ఓ గారిని, ఎంఈఓ గారిని అందరినీ కూడా కాకేసి అక్కడ మా రిప్రజెంటేటివ్ తీసుకొని స్పందించవలసిందిగా కోరారు. దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో, అలాగే గత మా ప్రీతమ నాయకుడు యనమల రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఫారెస్ట్ లో మాకు కొండపోళ్ళ అవకాశాలు కల్పించి అక్కడ పోడు భూముల వ్యవసాయానికి మాకు అనుకూలంగా చేశారు. దానికోసం కూడా ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి మాకు పట్టాలు ఇప్పించవలసిందిగా కోరడానికి కూడా మేము అందరం కూడా వచ్చి సంయుక్తంగా వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారికి, మా ఎమ్మెల్సీ గారికి, మా రామకృష్ణ గారికి కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మాకు ఎంతో సంతోషంగా ఉందని ఈ విషయంగా తెలియజేస్తాం. మన ప్రియతమ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారిని కావడానికి వచ్చామండి. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో సుమారుగా 10 సంవత్సరాల నుంచి సిగ్నల్ ప్రాబ్లం ఉంది. మా ఊర్లో ఒక మొబైల్ కూడా పలకదు. సిగ్నల్ లేని గ్రామం ఏదైనా ఉందంటే మా రాపాక్ గ్రామం. అందుకు ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. ఇంకా సీసీ రోడ్లు, డ్రైన్స్ కావాలని ముఖ్యంగా అడగడం జరిగింది. అన్నీ ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా మాకు తొందరగా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఎమ్మెల్యే దివ్య మేడం గారికి నమస్కారం అండి. మాది కుమ్మర్లా గ్రామం అండి, తుని మండలం. మా కుమ్మర్లాలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళు కొద్దిగా బాంబ్ బ్లాస్టింగ్ చేసి కాల పనులు అది చేపట్టారండి. ఆ బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఊళ్ళో ఉన్న ఇల్లు కొద్దిగా అదురికి పెంకిలు పడిపోవడం, గోల్ బీటలు వేయడం వల్ల
జనాలు భయాందోళనకు గురవుతున్నారు. దానివల్ల మేము మేడం గారికి అర్జీ పెట్టడానికి వచ్చాము. మేడం గారు అర్జీని వెంటనే తక్షణమే పరిష్కరించి పోలవరం అథారిటీ వాళ్ళని పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కారం అనేది ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. దీని మూలంగా మేడం గారికి, మా పెద్ద అయిన గురువు గారు యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఊళ్ళో ఏ పాపలున్నా మీరు అన్నీ పెట్టుకోండి, గవర్నమెంట్ నుంచి మనం కూడా చేస్తానని మేడం గారు మాకు భరోసా ఇచ్చారు. అందుచేత అన్నీ డ్రైన్లు ఉన్నాయి, వాటర్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, మంచినీళ్ళ ట్యాంకర్స్ ఉన్నాయి, అన్నీ కూడా అన్ని సమస్యలు కూడా ఆవిడ దృష్టి తీసుకెళ్ళిన ఆవిడ అనుకూలంగా అన్నీ కూడా మాకు చేసి పెడతామని కంపల్సరీ హామీ ఇచ్చారు. కాబట్టి మాకు ప్రధానంగా మాకైతే ఇబ్బంది అయింది ఏటకుంట రహదారి రోడ్లు, అవతలపూడి వెళ్ళే కసరలారీలన్నీ కూడా బాగా దారుణం చేసే రోడ్డు. మేడం గారిని ప్రత్యేకంగా దృష్టి దాని మీద మేడం గారిని అడిగితే దాని మీద కొంచెం ఆవిడ బాగా స్పందించి కంపల్సరీ చేస్తామని మంచి మాకు అందరికీ కూడా మంచి అభయం ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఊరిని అందంగా మంచి అభివృద్ధి పాఠమే తీసుకెళ్ళాలని నా వంతు కృషి నేను చేస్తానని మా కార్యకర్తలందరికీ మేడం గారు మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఏటకొండ గ్రామంలో ఏ ఒక్క సమస్య ఉన్నా మాకైతే మాత్రం వెంటనే పరిష్కారం మా సారవని, మా మేడం గారు అని ఈ ఊరిలో ఉండడం మాకు ఎంతో అదిష్టం. మాకెంతో కూడా మా ఊరికి ఎంతో మేలు జరుగుతుందని కూడా మేము అందరం కూడా భావిస్తున్నాము. మా రాజుపేట రెవెన్యూ భూమి గురించి రీసర్వే చేయమని విన్నపం ఇవ్వడం జరిగింది. మేడం గారు వెంటనే స్పందించి ఎంఆర్ఓ గారిని పిలిచి మా రెవెన్యూలో డీ పట్టా మరియు ఇతర సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించమని మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కృష్ణ గారికి, దివ్య మేడం గారికి 13వ వార్డు నెంబర్ తేటమండ పంచాయతీ ఆవాల వెంకటనారాయణ నమస్కరించి మాట్లాడేదేమనగా ఈరోజు మా ఊరిలో గ్రామంలో ఉన్న సమస్యలన్నీ చెప్పడం జరిగింది. హౌసింగ్ సమస్య, డ్రైనేజ్ సమస్య, కరెంటు స్తంభాలు, తర్వాత ఇతర అన్నీ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా సమస్య మేడం గారు పిలిచి ఆఫీసులు కానీ మెసేజ్ చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా ఆ సమస్యలను చెప్పి వివరించడం జరిగింది. మా రాజుపేటలో మరి గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి హై స్కూల్ తయారీ కూడా ఒక పక్క మరి పూర్తి చేయకుండా ఉండిపోవడం జరిగింది. దానికోసం మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరితగతిన మరి మేడం గారు చొరవ తీసుకుని దాన్ని కంప్లీట్ చేసి మా స్కూల్ పిల్లలకి సెక్యూరిటీగా ఉండేలా గోడ నిర్మిస్తారని ఆశిస్తూ కాకినాడ జిల్లా తుని మండలంలోని తేటగుంట క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిగింది. వెలమకొత్తూరు మాజీ సర్పంచ్ తమరాన వరలక్ష్మి, బోజంకి లక్ష్మి, తమరాన రామలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య కేక్ కట్ చేశారు. అదేవిధంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ జర్నలిస్టు పసగడుగుల రాంబాబు ఆధ్వర్యంలో తుని ప్రెస్ క్లబ్ తరపున ప్రభుత్వ విప్ యనమల దివ్యకు మెమోంటో బహుకరించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దేవరపు కృష్ణార్జునరావు, ప్రవీణ్ చక్రవర్తి, సాగర్, లోవరాజు, పప్పు గంగాధర్, తాళ్ళూరు వల్లి తదితరులు పాల్గొన్నారు. కట్ చేసి కూడా ఒక్కని కూడా స్టాప్ కొట్టట్లేదు.
అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తుని నియోజకవర్గాన్ని మహిళలు కూడా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కూటమి ప్రభుత్వం అనేది కేవలం మహిళల వెల్ఫేరే కాదు, డెవలప్మెంట్ అండ్ హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి మీ ఎటువంటి భయం లేదు. మీకు భరోసాగా, ఒక ఆసరాగా, ఒక పెద్దన్నలాగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీ గురించి నుంచోనుంది. మీరందరూ మా అందరిని తప్పకుండా దీవించాలి. ముందు వచ్చే ఎలక్షన్లు కూడా దీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంను అటు క్రీడాకారులు ఇటు వాకర్స్కు అనువైన స్టేడియంగా తీర్చిదిద్దుతామని ఎంపీ సీఎం రమేష్ హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ, టీడీపీ నేత దాడి రత్నాకర్లతో సీఎం రమేష్ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వాటర్స్ ఎంపీని కలిసి స్టేడియంకు కల్పించినటువంటి వసతులను వివరించారు. సానుకూలంగా స్పందించిన రమేష్ అన్ని వసతులను కల్పిస్తామన్నారు. ఏది కూడా అంటే ఇట్లా జిమ్ కానీ, ట్రాక్ కానీ, గ్రౌండ్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ ఏది కూడా ఒక పద్ధతిలో లేదు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కానీ, క్రీడాకారులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని డెవలప్ చేసినారని చెప్పారు. ఎందుకంటే ఏమేమి చేస్తే ఒకేసారి లాంగ్ టర్మ్లో బాగుంటుందో, ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ కాడి నుంచి ఏదైనా అవసరం అయితే అర్థం చేసి మళ్ళీ నేను కాంపాక్షన్ చేయాలా, ఏం చేయాలా చూసి ఓపెన్ జిమ్ ఒకటి ఇంతకుముందు చేసినది పాత 2014-15లో గోవింద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయించడం జరిగింది. 10 సంవత్సరాలు పైన అయింది కాబట్టి ఇప్పుడు ఆ జిమ్ను కూడా కొత్తగా ఏమేమైతే మార్పుగా వచ్చిందో అందరికీ పనిచేసేదానికి నిజంగా మహిళలు కూడా వస్తారు. అలాగే అక్కడ కూడా ఒక జిమ్, ఇండోర్ జిమ్ ఒకటి ఎక్విప్మెంట్ లేకుండా ఖాళీ ఉంది. దానికి కానీ ఈ ఓపెన్ జిమ్కి మిగతా ఏదైతే సుందరీకరణ కూడా ఒకసారిగా చేసేస్తే కొంత ఎంపీ గ్రాంట్ నుంచి, కొంత సిఎస్ఆర్ నుంచి తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసేసి అనకాపల్లిని అందంగా తీర్చిదిద్దడానికి ఇవే కాకుండా మిగతా కూడా అవన్నీ కూడా శ్రీకారం త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఈ సంవత్సరంలో చూశాం ఏ విధంగా సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇలా ఎంపీ గ్రాంట్ కానీ, సిఎస్ఆర్ కానీ తీసుకొని వచ్చేదానికి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, హిందూజా ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ వాళ్ళని సిఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఆ సిఎస్ఆర్తో పెట్టి చేస్తే సరిపోతుందని ఈరోజు మేము అనుకోవడం జరిగింది. నేను త్వరలో ఎస్టిమేట్ చేసి కంప్లీట్ చేసి అనకాపల్లి వాసులకి ఇక్కడ వాకింగ్ చేసేదానికి కానీ, మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే చేసిన తర్వాత ఇక్కడ ఒక మేనేజ్మెంట్ కమ్ చేసి ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇక్కడ ఉండే మనమే ఎవరైతే వాకింగ్ చేస్తారో అలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకుని దాన్ని మెయింటెనెన్స్గా చేసుకునే కోసం అది కూడా ఒక అసోసియేషన్ తయారు చేస్తామని చెప్పేసి. విజయనగరం ఎల్లమ్మ సిరిమానోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవోపేతంగా జరిగింది. వేకువజాం నుంచే ఎల్లమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో రహదారులు జనసంద్రంగా మారాయి.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా మహిళా వారోత్సవాలను పోలీస్ శాఖ పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించింది. బొబ్బిలి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేయించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8 సందర్భంగా ఎస్పీ సార్ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మనకి ఉమెన్స్ ఎంపవర్మెంట్ వీక్ జరుగుతుంది. 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు ప్రతిరోజు ఏదో ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం లైక్ ఓపెన్ హౌస్ కానీ ఎలక్యూషన్ స్కూల్స్లో కానీ మెడికల్ క్యాంప్ ఇలాంటివి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంచుకున్నాము. అదేవిధంగా ఇవాళ మేము మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎంపీపీ స్కూల్ ఎరకందొర వలస అనే విలేజ్ని ఎంచుకున్నాము. వైటల్స్ చెక్ చేస్తున్నారు, థైరాయిడ్ టెస్ట్, ప్యాప్స్మియర్ అంటే మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ టెస్ట్లు జరుగుతున్నాయి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ పీడియాట్రిషియన్ కూడా అవైలబుల్ ఉన్నారు చిన్నపిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నా. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి మనకు సహకరించిన క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ జీహెచ్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు క్రియేట్ అండ్ బికమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. ఇప్పటివరకు వ్యాసరచన పోటీలు కానివ్వండి, ఎలక్యూషన్స్ కానివ్వండి, పెయింటింగ్ పోటీలు, ఫ్లాష్ మాబ్, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా దీనిలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎరకందొర విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల సుమారు 12 గ్రామాలు అన్నీ కూడా పూర్తిగా గిరిజన గ్రామాలే. వీళ్ళందరూ కూడా టౌన్లోకి వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత అది అంతంత మాత్రమే వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ప్రతి ఊరికి ఆటోలు ప్రొవైడ్ చేసి ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేయించి తిరిగి వాళ్ళకి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశాం. ఊరూరా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శృంగవరం శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ అధినేత టీడీపీ సీనియర్ నాయకులు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు, టీడీపీ యువనేత వెలగా వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, కోటనందూరు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం నారీమణులను సత్కరించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ పరిశ్రమ వల్ల నాతవరం మండలానికి చెందిన సుమారు 500 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారన్నారు. 22 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో గల మహిళలకు ఉపాధి ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతంలో మహిళా దినోత్సవం జరుపుకోవటం హర్షణీయమని చెప్పారు. ఈరోజు ప్రపంచంలోనే ఎక్కడైనా సరే మహిళామూర్తి సహాయం లేకుండా ఏ కార్యక్రమం జరగదు, అలాగే ఏ కుటుంబం కూడా నడవదు, ఏ ఫ్యాక్టరీ కూడా నడవదు. అది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మహిళ సపోర్ట్ లేకుండా ఏ పని కార్యక్రమం కూడా ముందుకు జరగదు. కాబట్టి అందరూ గమనించుకొని మహిళ అంటే ఒక తోబుట్టులాగా, ఒక భార్యలాగా, అలాగే ఒక అక్కలాగా, ఒక వదినలాగా అందరూ కూడా ఎవరికి వాళ్ళకి మనం గౌరవించుకుంటూ చక్కగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచంలోనే, రాష్ట్రంలోనే, దేశంలోనే ఎక్కడా కూడా మహిళామూర్తులను గౌరవించుకుందే వారికి కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత ప్రతి మగవాడి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా సందేశంగా భావించి అందరూ మహిళామూర్తులను గౌరవించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా వారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మా వెలగా కృష్ణారావు గారు యువకుడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా మన సత్యనారాయణ గారు మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి దేనికి ప్రత్యేకంగా మహిళల గురించి మనం వారు చేస్తున్నట్టు కృషి, వారు ఏంటంటే వారు అమ్మమ్మగా, నాన్నమ్మగా, తల్లిగా, సోదరిగా, అలాగే మరి వారు చేస్తున్నట్టు భర్తకి భార్యగా అన్ని కష్టాల్లోనే వారు పాలు పంచుకొని మరి వారి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా
మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కావున ప్రపంచంలో ఉన్న మహిళామూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు సుమారు 2006 సంవత్సరంలో స్థాపించినటువంటి మా సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్, దీనికి ఆద్యులు మా తాతయ్య గారు అయినటువంటి వెలగా వెంకటకృష్ణమూర్తి గారు, ఆయన సహకారంతో, ఆయన ఆశీస్సులతో, అలాగే మా నాన్నగారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు పట్టుదలతో, కృషితో, ఆయన సపోర్ట్ తోటి మేము సంస్థ స్థాపించడం జరిగింది. ఈ సంస్థ నందు సుమారు 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మహిళలందరి సపోర్ట్తో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. అలాగే 500 ఫస్ట్లో 1000 మంది సుమారు మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది. తర్వాత కాలక్రమేణా రాను మిషనరీ పెరిగి దానివల్ల కొంచెం మహిళలకు కూడా టైట్ అయ్యి చాలా ఇబ్బందిగా ప్రయత్నం జరుగుతూ, అలాగే ఇప్పుడు సుమారు 500 మెంబర్స్ వరకు ఉపాధి కల్పించడం జరుగుతుంది, 500 కుటుంబాల వరకు. అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే మహిళామూర్తులందరికీ కూడా మేము ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఫ్యాక్టరీ నందు వాళ్ళకి ఘనంగా సన్మానించాలని తలచి మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జు రాజాన వీర సూర్యచంద్ర గారు, ఆయన రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తాండవ చైర్మన్ అయినటువంటి కనక సత్యనారాయణ గారికి, అలాగే నందిపల్లి వెంకటరమణ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారికి, అలాగే మా కోటనందూరు గ్రామంలోనే మాజీ ఎంపీపీ దంతులూరు చిరంజీవిరాజు గారికి, ఈ సభకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందుగా మహిళా మనుల గురించి మాట్లాడుకుంటే మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మహిళ, ఎంతో గర్వకారణం. అలాగే మా తల్లిగా సమానమైనటువంటి నారా భువనేశ్వర్ గారికి, అలాగే మా వదినతో సమానమైనటువంటి నారా బ్రాహ్మణ్ గారికి, అలాగే మా పద్మావతమ్మ గారు, మా వదినగా సమానమైనటువంటి పద్మావతమ్మ గారికి, మా చెల్లిగా సమానమైనటువంటి దివ్యమ్మ గారికి, ముందుగా మహిళామూర్తులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు అంటే 78 నుంచి కూడా అంతర్జాతీయంగా మహిళలకు సార్థకత అంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి అనేక రంగాలలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది మహిళలు ఉన్నత స్థితికి వెళ్ళారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి మహిళ ఇందిరాగాంధీ కానీ, మార్గరెట్ థాచర్ కానీ, అలాగే శ్రీలంక బండారు నాయక్ కానీ, వీళ్ళంతా కూడా మన మహిళలందరికీ కూడా ఆదర్శంగా మార్గదర్శకంగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్త్రీకి 2 విషయాలు ఉన్నాయి. స్వతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళా సాధికారత అని చెప్తున్నారు. అయితే మిగతా దేశాలకి మనకున్న వ్యత్యాసం ఏమిటంటే మనకి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది. ఆ కుటుంబ వ్యవస్థని సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మహిళలపైనే ఉంది. మనకి ఎక్కడ అత్యున్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఆ కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టపరచవలసిన అవసరము ఎంతైనా. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు. వాస్తవానికి ఆర్థిక ప్రయోజనాలు అంటే గతంలో అనేక రకాలైన ఇబ్బందులు గురైనటువంటి అంటే డ్రౌన్ ట్రోడన్కి ఇబ్బందులు ఉన్నాయి. అందులో మహిళలను కూడా మనం డ్రౌన్ ట్రోడన్ కిందే అప్రెస్డ్ క్లాస్ కిందే చూసాం. కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సమానమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము, ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం ఇవన్నీ కూడా జరిగాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థని నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మహిళలపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ముందుగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్ష్మీ ప్రసన్న అగ్రో ఫ్రూట్స్ అధినేత అయినటువంటి వెలగా వెంకట రంగనాయకులు, అలాగే టీడీపీ యువనాయకులు పారిశ్రామికవేత్త వెలగా వెంకట కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండవ చైర్మన్ అయినటువంటి కనక సత్యనారాయణ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ
అధ్యక్షులు నందిపల్లి వెంకటరామన్ గారికి, అలాగే కోటనందూరు మాజీ ఎక్స్ఎంపీపీ దంతులూరు చిరంజీరాజు గారికి ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది మా నియోజకవర్గంలో ఈరోజు వెలగా కృష్ణారావు గారు గత 22 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎంతోమందికి దాదాపుగా 500 మంది వరకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని అందరినీ పిలిచి మహిళలతో ఈరోజు ఆయన స్థాపించిన పరిశ్రమలో మమ్మల్ని అందరినీ పిలిపించినందుకు చాలా ఆనందకర విషయం. ఈ మహిళలతో ఈరోజు ముచ్చటించి వాళ్ళ చేత కేకు అలాగే సన్మాన కార్యక్రమం పెట్టడం అన్నది చాలా అభినందన విషయం అని చెప్పి వెలగా వెంకట రంగనాయకులు గారికి, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి కృష్ణారావు గారు కూడా ప్రత్యేకంగా మా తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మహిళలందరికీ కూడా ఒక దేశ రాష్ట్రపతి స్ఫూర్తితో ఇవాళ మహిళలందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి 33% ఉండే విధంగా మహిళలందరూ కూడా చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లో కూడా మహిళలందరికీ కూడా ఒక స్వతంత్రవాదం వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా వీళ్ళ తరపున మహిళలందరికీ కూడా ఎప్పుడు అండగా ఉండి మహిళల పక్షాన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మహిళా దినోత్సవం, ప్రతిభావంతులకు ఘన సత్కారాలు. సమస్యల పరిష్కార దిశగా యనమల దివ్య పాలన, ప్రజా దర్బారుకు విశేష స్పందన. అనకాపల్లిలో మహిళా దినోత్సవం, హాజరైన అయ్యన్న, కొల్లు రవీంద్ర. విజయనగరంలో ఎల్లమ్మ సిరిమానోత్సవం, పోటెత్తిన భక్తజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.